కేసీఆర్ హరీష్ రావు చెప్పేవని అసత్యాలే అని చెప్పి మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వం 27,000 కోట్ల ఖర్చు చేసిందని, గత ప్రభుత్వంలో 90% పనులు పూర్తవడం నిజం కాదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ హరీష్ రావు అన్నీ కూడా అసత్యాలు చెబుతున్నారని ఉత్తమ్ పేర్కొన్నారు. 27,000 కోట్లు ఖర్చు చేసి 90% పూర్తి చేశారని ఎలా చెబుతారని బీఆర్ఎస్ నేతలు ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 80,000 కోట్లు కావాలని, ఇప్పటికీ తమ ప్రభుత్వం 7,000 కోట్లు ఖర్చు పెట్టిందని ఉత్తమ్ తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం 1 ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదన్నారు. ప్రాజెక్టు పనులు తామే పూర్తి చేసినట్టుగా బీఆర్ఎస్ నేతలు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మరి ఈ రకంగా చెప్పడం అయితే జరిగింది. అన్ని కేసీఆర్ కానీ, హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ చెప్పేయని 100% అబద్ధాలని చెప్పడం అయితే జరిగింది. మరి పాలమూరు రంగారెడ్డిలో 27 ప్రాజెక్టు కేసీఆర్ ప్రభుత్వం 27,000 కోట్లే ఖర్చు చేసిందని, 90% పనులు పూర్తవడం నిజం కాదని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మరి 27,000 కోట్లే ఖర్చు చేసి 90% పూర్తి చేశారని ఎలా చెప్తున్నారని ప్రశ్నించారు. కేవలం మీరు 27,000 కోట్లు చేశారు, కానీ నిజానికి మేము 90% పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము కంప్లీట్ చేశామంటే ఇది ఏ రకంగా కరెక్ట్ అని మంత్రి ఉత్తమ్ అయితే ప్రశ్నించారు. దీనికైతే బీఆర్ఎస్ నేతల దగ్గర నుంచి కావచ్చు, హరీష్ రావు దగ్గర నుంచి కావచ్చు, మరి కేసీఆర్ దగ్గర నుంచి, కేటీఆర్ దగ్గర నుంచి ఎటువంటి ప్రతిస్పందన అయితే లేదు, కరువైంది. కాబట్టి కాంగ్రెస్ నాయకులు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో బీఆర్ఎస్ ఉందా, నిజంగానే బీఆర్ఎస్ చెప్పేవన్నీ అబద్ధాలేనా అని అనేక ప్రశ్నలు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో, వాళ్ళ మెదళ్ళలో, వాళ్ళ మనసుల్లో తేలియాడుతున్నాయి. ప్రశ్నలు మరి తలెత్తుతున్నాయి. ఇలాంటి అన్నిటికీ కూడా సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ నాయకుల మీద ఉంది. మరి చూడాలి రానున్న రోజుల్లో దాని గురించి ఏం మాట్లాడతారు అని మనం వేచి చూడాలి.